నమస్తే, వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్. తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే వారికి భవిష్యత్తు ఉంటుందని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరులోని 28 డివిజన్లకు సంబంధించిన నూతనంగా బాధ్యతలు చేపట్టిన నేతలతో మెడికల్ కాలేజీలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సమావేశం నిర్వహించారు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేయాలని వారి చేత సామూహిక ప్రమాణం చేయించారు. అయితే డివిజన్లో పార్టీ బలోపేతంపైన వారికి దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ప్రజా సమస్యలపై నిరంతరం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని సూచించారు. కట్టుబడి ఉంటూ పాటుపడుతూ నిస్వార్థంగా దీక్ష దక్షతలతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నారు. కార్యకర్తల కొత్త కమిటీ వచ్చిందో వాళ్ళందరూ పార్టీ సిద్ధాంత ప్రకారం ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు నెల్లూరు సిటీ తీసుకుంటే గత ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో 73,400 మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది. దానికి దాదాపు 3,600 మంది కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు. 2014-19లో ఏవైతే తెలుగుదేశం ఉన్నప్పుడు నెల్లూరు సిటీని డెవలప్ చేశామో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు తెలుగుదేశం వస్తేనే ఎన్డీఏ కూటమిలో భాగమైన తెలుగుదేశంని ఈ కాన్ఫరెన్స్లో గెలిపిస్తేనే మళ్ళా ఈ కాన్ఫరెన్స్ అన్ని విధాలా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో నన్ను 2024 గెలిపించారు. గెలిపించిన మాట ప్రకారం ప్రజలు ఏదైతే ఆ రోజు ఎలక్షన్లో నెల్లూరు ఎలా డెవలప్ అవుతుందని కోరుకున్నారో ఆ విధంగా ఈరోజు అటు కార్యకర్తలు కావచ్చు, కార్పొరేట్లు కావచ్చు, ప్రజలకు ఏది కావాలో వాటిని 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ఖజానా ఖాళీ అయిపోయినా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారణతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నా. అదే నేపథ్యంలో నెల్లూరుని కూడా నేను నెల్లూరు ఎమ్మెల్యేగా నెల్లూరు ప్రజలకు ఏదైతే చెప్పానో అది 100కి 100 పాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తానని మరొకసారి. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని మంత్రి సవిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని గుడిపల్లి శ్రీ సజ్జగుంట్ల రంగనాథస్వామి దేవాలయంలో పూజల అనంతరం బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గొల్లపల్లి రిజర్వాయర్తో హిందూపురం, మడకసిర వంటి అనేక ప్రాంతాలకు నీళ్లు అందుతాయని తెలిపారు. పెనుగొండ నియోజకవర్గానికి మరిన్ని పరిశ్రమలు కూడా రాబోతున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామానికి రోడ్డు సౌకర్యం ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో రోడ్లన్నీ గుంతలమయమైనా కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదని విమర్శించారు. వెంకటరమణ గోవింద. గుడిపల్లి పేరుతో రిజర్వాయర్ ఉంటుంది తప్ప గుడిపల్లి గ్రామానికి, గ్రామ గుడికి, రైతుల భూములకు ఎటువంటి ఆటంకం ఉండదని బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సవిత పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో మంత్రి సవిత పర్యటించారు. గుడిపల్లి గ్రామస్తులు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదన్నారు. ఎక్కువ శాతం ప్రభుత్వ భూములు ఎక్కడైతే లభ్యమవుతాయో అక్కడే రిజర్వాయర్ కడతామని గ్రామస్తులకు భరోసానిచ్చారు. గొల్లపల్లి లేకపోతే హిందూపురానికి కూడా గొల్లపల్లి అపర భగీరథులు అవుతారు. రిజర్వాయర్కి సంబంధించి మీరు గోరంట్లలో కూడా ప్రకటన చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏమంటే ఈ గ్రామస్తులందరూ ప్రభుత్వ హయాంలో కూడా రిజర్వాయర్ ప్రకటన వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఏకమయ్యి రిజర్వాయర్ వద్దు, మా భూమిలో మా బావులో
మాకు నష్టం చేయదండి అనే పద్ధతిలో నిరసన చేసినారు. కలెక్టర్ వరకు పాదయాత్రగా పోయినారు. ఆ సందర్భంగా కలెక్టర్ గారు వాళ్ళందరూ కూడా అప్పుడున్నటువంటి పాలకవర్గము వాళ్ళందరూ కూడా ఏదో రిజర్వాయర్ మేము పునరాలోచించి అవకాశం ఉంటే వేరే చోటు మారుస్తాము అని అప్పుడున్న మంత్రివర్గం కూడా ఇప్పుడు అదే నిర్ణయం తీసుకున్నాం. మేము కలెక్టర్తో మాట్లాడి అవకాశం ఉంటే వేరే చోట ఇస్తాము, ఫీడ్బ్యాక్ ఇస్తాము. ఊరికి మీరు ప్రకటన వచ్చిన తర్వాత కొద్దిగా గందరగోళము భయము వచ్చింది మేడం. అవకాశం ఉంది మేడం. తొందరగా అయ్యేదేమి ఓకే నేను అనేది మేము డిస్కషన్ చేసాము. ఖచ్చితంగా రిజర్వాయర్ చేస్తాము, కానీ గుడిపల్లి కాడ చేస్తాం అనేది ఏం లేదు. ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అదే సార్ అదే సార్ గ్రామస్తులు అందరితోనూ కూర్చొని అవును మేడం. ఏం కథ వేరే చోట చూస్తున్నాం, ఎవరికి ఇబ్బంది లేకుండా ఓకే ఏం కథ అనేది ప్రయత్నం చేస్తాం. గవర్నమెంట్ ఎక్కువగా ఉన్న చోటే తీసుకుంటాం కాబట్టి దాన్ని బట్టి ప్లాన్ చేస్తాం. మీరేం దాని గురించి టెన్షన్ పడద్దు. అంటే గవర్నమెంట్ తిరుపతి తిరుచానూరు మార్గంలోని శ్రీనివాసపురంలో వెలిసిన శ్రీ షిరిడి సాయి మందిరంలో గీతా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని షిరిడి సాయిబాబా, శ్రీ దత్తాత్రేయ, కాశీ విశ్వేశ్వర స్వామి, రాధాకృష్ణులు, దక్షిణామూర్తి, ఇతర పరివాహ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి ఆరాధించారు. గీతా జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకురాలు రాజేశ్వరి మాతాజీచే భగవద్గీత ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. మాతాజీ భగవద్గీతలోని పలు అధ్యయనాలలోని అంశాలను వివరించారు. నమస్కారోమి నమః ప్రసాదత్యర్థం ధృతరాష్ట్రుని కుమారులను భీష్మాదులుని దంష్ట్రలను తగిలిచునాంగంబులతో కనిపించుతున్నారయ్యా. నీదు విశ్వరూపం నే దర్శించి తినయ్యా. శౌరి శ్రీహరి దానవ వైరి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఈరోజు ఎంతో శుభదినం. మన గీతా జయంతి రోజున అంటే మన మందిరంలోనే కాదు భారతదేశం అంతా కూడా ఈ గీతా జయంతి ఉత్సవాన్ని హిందువులే కాకుండా అన్ని మతాల వారు ఈవెన్ ఫారిన్లో ఇతర దేశాల్లో కూడా భగవద్గీతను ఆరాధిస్తూ ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈరోజు ఈ గీతా జయంతి ఉత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పూజ్యశ్రీ రాజేశ్వరి మాతాజీ గారికి మన మందిర కమిటీ తరఫున మన భక్తాదులందరి తరఫున నమస్సుమాంజలు సమర్పిస్తూ వారికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు పక్క లోకల్ ఏపీ న్యూస్. అనంతపురం జిల్లా అర్బన్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులను రోడ్ల పాలు చేశారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు కళ్ళు చెవులు ఉండి కూడా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రైతులు పండించినటువంటి పంటను మద్దతు ధరతో కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని విమర్శలు గుప్పించారు. రైతుల యొక్క పరిస్థితి చాలా భయంకరంగా, చాలా అగమ్య గోచరంగా కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్క రైతుల యొక్క మరీ ముఖ్యంగా కరువుకు నిలయమైన అనంతపురం జిల్లాలో కూడా మరొకమారు చాలా సంవత్సరాల తర్వాత ఈ 2 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున కూడా కష్టాలు కూడా పాలవుతాయి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 18 నెలలు కూడా రైతు అనేవాడు రోడ్ల పాలవుతున్నాడు. ప్రభుత్వ చర్యల వలన ఈ రోజు రోడ్ల అనేది కూడా పాలవుతున్నాడు. రోడ్డు పైనే ఈ రోజు ఉండే పరిస్థితి కూడా ఈ జిల్లాలో కూడా విత్తనం కావాలన్నా రోడ్డు ఎక్కే పరిస్థితి, కనీసం ఎరువులు సబ్సిడీ రేటు ప్రభుత్వం ఇచ్చే ధరలు కావాలన్నా కూడా ఈరోజు రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది. మద్దతు ధరతో కొనుగోలు చేయాలని చెప్పే పరిస్థితుల్లో కూడా రోడ్డు ఎక్కే పరిస్థితి ఈరోజు ఈ జిల్లాలో, రాష్ట్రంలో కంటే కూడా మన జిల్లాలో మాత్రం కరూరు జిల్లాలో కూడా నెలకొన్న పరిస్థితి కూడా.
నెల్లూరు జిల్లా కల్లూరుపల్లిలో పెంచలయ్య దారుణ హత్యకు నిరసనగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డిపాలెం బస్టాండ్ వద్ద బంద్ నిర్వహించారు. యువతను గంజాయి వ్యాపారానికి దూరంగా ఉంచినందుకే స్థానిక గుండాలు పెంచలయ్యను నరికి చంపారని నాయకులు ఖండించారు. గంజాయి గుండాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో మాదక ద్రవ్యాలు పూర్తిగా అంతం చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు, పోలీసులు కలిసికట్టుగా పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా రాయదుర్గ పట్టణంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. ఇవాళ కొండ దిగి రోడ్డు ప్రాంతంలో సంచరించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికంగా ఎలుగుబంటి సంచరిస్తున్నటువంటి వీడియోలను సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఫారెస్ట్ అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలంలోని జెడ్పీ హైస్కూల్ను జిల్లా కలెక్టర్ సిరి తనిఖీ చేశారు. స్కూల్కు రాకుండా ఉన్నటువంటి 9, 10వ తరగతి చదువుతున్నటువంటి 20 మంది విద్యార్థుల తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడి ఆరా తీశారు. అయితే విద్యార్థి తేజ నేను స్కూల్కి రాను సార్ అంటూ తెగేసి చెప్పడంతో వ్యవహారం ఆసక్తికరంగా మారింది. దీంతో విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు ఉపాధ్యాయులు సరిగ్గా బోధిస్తున్నారా లేదా మధ్యాహ్న భోజనం పైన ఆరా తీశారు. అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఇలాంటి పనులు కరెక్టే, బాగా చదువుకోవాలి, బుద్ధిగా ఉండి. అడగలేదా చట్నీ? ఏం చట్నీ? శనక్కాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు ఉన్నాయి సార్. మిక్సీకి వేసి ప్రైవేట్ స్కూల్ అయితే చదువుతావా బాగా? మరి ఏం చేద్దాం? స్కూల్ మానేద్దామా? స్కూల్కి పోవా? ఎందుకు పోవు? పప్పు ఎల్లో చదువుతాడు. న్యూ ఆంధ్ర మోటార్స్ ట్రక్కర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొడ్డా శేషగిరి మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం గూడ్స్ రవాణా వాహనాలకు అమలు చేస్తున్నటువంటి ఫిట్నెస్ ఛార్జీలను పాత పద్ధతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. 900 నుంచి 1400 వరకు ఉండేటువంటి ఛార్జీలు 33,000 వరకు పెంచడంతో నిత్యావసర వస్తువుల ధరలు, రవాణా ఖర్చులు పెరిగి ప్రజలపైన భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కౌంటర్ సిగ్నేచర్ ఫైల్ను 8 ఏళ్లుగా పెండింగ్లో ఉంచడం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదాల నివారణకు సర్వీస్ రోడ్లు నిర్మించాలని కోరారు. నమత న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ ఏపీ స్టేట్ సెక్రటరీ. విషయం, కేంద్ర ప్రభుత్వం 10 నుంచి 20 సంవత్సరములు పైబడి కాలం చెల్లిన వాహనాలపై ఫిట్నెస్ ఛార్జెస్ అనేది భారీగా, మునుపెన్నడూ లేని విధంగా భారీగా అనేది పెంచింది. అంటే 1000 రూపాయలు ఉన్న ఫిట్నెస్ ఛార్జీని ఈరోజు 35,000 రూపాయలు చేసింది. అలాగే 3 రెట్లు 100 రెట్లు సుమారుగా పెంచినట్లుగా ఉంది. దీనిని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, ఏదైతే మీరు ఏ వాహన యాజమానుల ద్వారా అయితే ఈ యొక్క ఫిట్నెస్ ఛార్జెస్ని వసూలు చేయాలనుకుంటున్నారో అటువంటి వాహన తిప్పే వారంతా, వాహనదారులంతా ప్రభుత్వం తరపు ఉద్యోగాలు లేక, వేరే పని చేయలేక పెట్టుబడులు పెట్టి, మీకు భారం కాకుండా వారు పెట్టుబడులు పెట్టి ఈ రవాణా రంగంలో వారి ఉపాధి పొందుతూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇంకో 10 మందికి ఉపాధి కలిగిస్తూ ఉన్నారు. అటువంటి వాహనదారులపై, మీపై ఆధారపడకుండా వాళ్ళు వ్యాపారానికి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తూ ఉంటే అటువంటి వారిని అందరినీ మీరు వారిపై కన్నెర చేసి ఈ విధంగా ఫిట్నెస్ ఛార్జెస్ పెంచితే వారితో పాటు చిన్నకారు వ్యాపారస్తులు, అలాగే అంటే
చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని ఈ యొక్క మోడల్ తక్కువ బళ్ళు మీద అయితే కిరాయి తక్కువగా ఉంటుంది. ఆ కిరాయి అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ వాహనాలు బుక్ చేసుకుంటారు. పక్క ఊళ్ళకి పక్క సిటీల్లోకి తీసుకెళ్ళి అమ్ముకుంటారు. నమస్కారం అండి, నేను నమత. నెల్లూరు జిల్లా వాకాడు మండలం వాలమేడు గిరిజన కాలనీలో సీనయ్య అనేటువంటి వ్యక్తి ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయి మంటలు చెలరేగాయి. నాసిరకం సిలిండర్ల వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు ఆరోపించారు. ఈ ప్రమాదంలో ఇంట్లోని అత్యవసర వస్తువులు, బట్టలు కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్నటువంటి తిరుపతి జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి వెంటనే స్పందించి ఫైర్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. అగ్ని ప్రమాదం జరగకుండా ఫైర్ సిబ్బంది లీకేజీని అదుపు చేశారు. ఆర్థికంగా నష్టపోయినటువంటి బాధిత కుటుంబానికి పాపారెడ్డి నిత్యావసర సరుకులను అందించారు. గ్యాస్ వస్తుంది, ఎక్కడ వచ్చింది, పైపులో పోయింది, ఇక్కడ పోయింది, వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. దగ్గర నుంచి ఇవాళ దాకా రాజకీయ నాయకుల్ని డబ్బుకి ఎరేసి వాళ్ళని కొనటం అనేది చంద్రబాబు నాయుడు యొక్క నైజం. దానిలో ఆ క్రీడలో భాగమే చంద్రబాబు ఒక అనైతిక రాజకీయ క్రీడలో భాగమే ఈ ఎమ్మెల్సీలు రాజీనామాలు ఇవన్నీ కూడా అనేది మనకి పూర్తిగా ఎవరికైనా అర్థమవుతుంది. ఎలా చూస్తుందండి? ప్రజాస్వామ్యంలో చంద్రబాబు లాంటి తప్పుడు ఆలోచనలు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గమైనటువంటి అంటే ప్రజాస్వామ్యం కానీ చట్టాలు కానీ ఏమంటే విలువలంటే కానీ ఏమాత్రం లెక్కలేనటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలోకి ఇలా వస్తాడని కూడా ఎవరు ఊహించుండరు. రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్ గారు కూడా ఊహించుండడు. అసలు ఇటువంటి వాళ్ళు వస్తారు రాజకీయాల్లోకి అని చెప్పి ఆయన ఊహించుండడు. ఇవాళ ఎంత దుర్మార్గం చూడండి. ఎవరైతే ఏ డిపార్ట్మెంట్ అయితే చంద్రబాబు నాయుడు యొక్క తప్పుల్ని వెలికి తీసి అతను చేసిన పాపాలని సాక్ష్యంగా పెట్టి కేసులు కట్టి చంద్రబాబు అరెస్ట్ అయ్యి మెరిట్స్ మీద కాకుండా ఆరోగ్యం పాడైపోయింది, చచ్చిపోతాడు, ఆరోగ్యం బాగు చేయించుకోకపోతే హాస్పిటల్లో చేరబోతే చంద్రబాబు చచ్చిపోతాడని చెప్పని కారణాలు చెప్పి బెయిల్ తెచ్చుకుని హెల్త్ గ్రౌండ్స్లో బెయిల్ తెచ్చుకుని దాదాపుగా 18 గంటలు రాజమండ్రి నుంచి బెజవాడ దాకా ఊరేగుతూ వచ్చి 18 గంటలు ఆరోగ్యం చెడిపోయింది, నేను ఆరోగ్యం బాగు చేయకపోతే కనుక చచ్చిపోతాడని చెప్పి వీళ్ళు వాదించి హెల్త్ గ్రౌండ్స్లో బెయిల్ తెచ్చుకుని ఇంతవరకు ఒక్కరోజు హాస్పిటల్కి వెళ్ళడు, వైద్యం మొత్తం చూశారు. ఇవాళ బెయిల్ని కూడా దుర్వినియోగం చేస్తూ తన మీద పెట్టినటువంటి అన్ని కేసుల్ని అధికారుల్ని బెదిరించి ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తనకున్నటువంటి అంటే ప్రజల ఓటు ద్వారా తనకు వచ్చినటువంటి తన చేతికి వచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగపరచనని చెప్పని ఎంత పచ్చిగా దుర్వినియోగపరుస్తున్నాడు. తనకున్నటువంటి హోదాని అంటే ప్రజలిచ్చిన అధికారాన్ని ఎందుకు ఏం చేస్తున్నాడంటే ప్రజల కోసం, ఎన్నికల వాగ్దానాల కోసం అతను వాడట్లేదు, అవి నెరవేర్చడం కోసం వాడట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అక్రమ కేసులు బట్టి లోపలేయటానికి, వేధించడానికి, తన మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా మూసివేయించుకుంటానికి మాత్రమే ప్రజలిచ్చిన అధికారాన్ని వాడుతున్నది తప్పితే ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దామని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఏం చెప్పాడు? అమరావతిని చంపేస్తున్నాడని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా. ఇవాళ నిజంగా అమరావతిని చంపేది ఎవరు? చంద్రబాబు నాయుడే అమరావతిని చంపేస్తున్నాడు. ఎలా చంపేస్తున్నాడు? ఇవాళ అమరావతి రైతులు అంటున్నారు, భూములు ఇచ్చిన వాళ్ళు చంద్రబాబే దగాకోరు, జగన్మోహన్ రెడ్డి ఉన్నదేదో కడుపులో విషయాన్ని చెప్పాడు, తన ఆలోచన చెప్పాడు. అరే బాబు, మీ దగ్గర శాసన రాజధాని ఉంచుతాను, విశాఖపట్నంలో
ఎగ్జిక్యూటివ్ రాజధానిని పెడతాను న్యాయ రాజధానిని కర్నూలులో పెడతానని చెప్పని శంషేర్గా చెప్పాడు. ఆ రోజేమో జగన్మోహన్ రెడ్డి మీద మమ్మల్ని రెచ్చగొట్టి మెడలో పచ్చకండవాలేసి మమ్మల్ని రోడ్లెంబడ పడి తిప్పించాడు. ఇవాళ ఏం జరుగుతుందా అంటే వచ్చిన ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీని